ఓకే. జరుగుతున్నది, జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మన మంచి కోసమేనా? దిస్ ఈజ్ అవర్ టైటిల్. ఈజ్ ఎవ్రీథింగ్ దట్ హ్యాస్ హ్యాపెండ్, ఈజ్ హ్యాపెనింగ్ అండ్ విల్ హ్యాపెన్ ఫర్ అవర్ గుడ్? క్వెషన్ మార్క్. సో, అంతా మనం అనుకుంటాము. సో, మనం చెడు జరుగుతదనుకుంటాము. కానీ ఆ చెడు వెనకాల దేవుడు ఎప్పుడైనా ఒక మంచిని దాచిపెడతాడు. సో, ఒకటి గుర్తుపెట్టుకోండి. నీకు ఈ ఫార్ములా ఎప్పుడు మర్చిపోకండి లైఫ్‌లో. ఒక ఇంటర్వ్యూకెళ్ళావు, రిజెక్ట్ అయ్యావు. అది నీ మంచికే. నేనొకసారి దేవుడిని నమ్ముకున్న కొత్తలో 3 రోజులు ఫాస్టింగ్ ప్రేయర్ ఉండి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యాను. తప్పకుండా నాకు ఈ దేవుడు ఉద్యోగాన్ని ఇస్తాడని వెళ్ళాను. కానీ ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యాను. తర్వాత నేను బాధపడ్డాను. అయ్యో ప్రభువా! నేను 3 రోజులు ఉపవాసం ఉండి ప్రార్థించాను. వస్తదనుకున్నాను. కానీ రాలేకపోయిందని అలాగే డిసప్పాయింట్‌లో కూర్చున్నాను. సో, డీమోటివేట్ అయ్యాను. నేను ఇంతగా నమ్మాను దేవుడిని. నిజమే నా దేవుడు ఉన్నాడా లేడా? ఆ క్వెషన్ మార్క్ కూడా వచ్చింది నాకు. తర్వాత ఒక 2, 3 రోజుల తర్వాత వేరే ఫ్రెండ్ కాల్ చేసినప్పుడు చెప్పిందేంటంటే, అక్కడ 16, 18 గంటలు కష్టపడేలాగా పని చేయించుకుంటారు. ప్లస్ అక్కడ క్లయింట్ ప్రెషర్ ఉంటది. మేనేజర్ ప్రెషర్ ఉంటది. స్ట్రెస్ బావుంటది ఆ కంపెనీలో. అందుకే నువ్వు రిజెక్ట్ కావడమే బెటర్ అని అన్నాడు ఒక ఫ్రెండ్. సో, అప్పుడు అర్థమైంది. ఓహో! దేవుడు నన్ను ఆ అగాధంలో పడేయకుండా తప్పించాడా అని అర్థమైంది. ఆ యొక్క ఇబ్బందిలో, ఆ ఇరుకులో, ఆ శ్రమలో పోకుండా ఆపేసాడా అని అర్థమైంది. అర్థమవుతుందా అండి? సో, ప్రతిదానికి ఒక కారణం ఉంది. ఒకటండి, మన గురించి మనము ఎంతగా ఆలోచిస్తామో, మన గురించి మన దేవుడు యేసయ్య 1,00,000 రెట్లు ఎక్కువగా ఆలోచిస్తాడు. అది మాత్రం మర్చిపోకండి. నీ జీవితంలో ఎవరుంటే బాగుంటుంది, ఎవరుండకపోతే బాగుండదు. ఏదుంటే బాగుంటుంది, ఏదుండకపోతే బాగుండదు. ఎక్కడ ఉంటే బాగుంటావు, ఎక్కడ ఉండకపోతే బాగుండవు. ఏ ఉద్యోగంలో చేస్తే నీకు ఆశీర్వాదం ఉంటుంది, అక్కడ నెమ్మది, సమాధానం ఉంటుంది. అక్కడే నిన్ను పంపిస్తాడు. అర్థమవుతుందా అండి? సో, మనం ఏమనుకుంటాం, అయ్యో! రిజెక్ట్ అయ్యాము, దేవుడు ఉన్నాడా లేడా అనుకుంటాం. కానీ అక్కడ ఏ అగాధం ఉందో మనకు తెలియదు. ఏ బాధ ఉందో తెలియదు. ఏ ఇరుకుందో తెలియదు. అక్కడ ఏ శ్రమ ఉందో తెలియదు. ఏ అపవాది క్రియలున్నాయో తెలియదు. అందుకే దేవుడు అక్కడి నుంచి తప్పిస్తాడు. సో, దాన్ని మనం ఏమనుకుంటాం, ఫెయిల్ అయ్యామే, రిజెక్షన్ అయ్యామే, దేవుడు ఉన్నాడా? లేడా? మర్చిపోయాడా? దేవుడు అన్యాయస్తుడయ్యాడా? అని మనము నానా మాటలనుకుంటాము. సో, అలా అనుకోవద్దు. ఎందుకంటే దేవుడికి తెలుసు. నీకేదిస్తే బావుంటుందో దేవుడికి తెలుసు. ఏది ఇయ్యకపోతే బావుంటుందో దేవుడికి తెలుసు. నీ డిలేకి గూడా కారణం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇంట్లో ఒక 10 సంవత్సరాల బాబు గాని, పాప ఉందండి. ఒక బైక్ కొనియమని అడిగారు. కొనిస్తామా అండి మనం? ఎందుకు కొనివ్వము? సో, వాళ్ళు వెళ్తే వాళ్ళకు కాళ్ళందవు. ఒకటి. రెండోది వాళ్ళకు నడిపేంత ఏజ్ ఉండదు. మూడోది డ్రైవింగ్ లైసెన్స్ రాదు. నాలుగోది వాళ్ళు ఆ కార్‌ని గాని, ఆ బైక్‌ని హ్యాండిల్ చేయక కింద పడితే కాలో, చేతిలో ఇరగ్గొట్టుకుంటారు. లేకపోతే యాక్సిడెంట్ అవుతది. అదే మనం ఎప్పుడిస్తాము? వాళ్ళకు సామర్థ్యం వచ్చిన తర్వాత, ఏజ్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాలకు అప్పుడు ఇస్తాము. వాళ్ళు నడవగలిగే శక్తి వచ్చినప్పుడు, వాళ్ళు నడిపించగలిగే ఆ శక్తి, బలము వచ్చినప్పుడు, ఆ కాన్ఫిడెన్స్ వచ్చినప్పుడు మనం బైక్ కొనిస్తాము. సో, అలా ప్రతి దానికి ఒక కారణం ఉంది. సో, దేవుడి దగ్గర ప్రతి దానికి ఒక రీజన్ ఉంది. నీకు ఆ ఉద్యోగం ఇచ్చాడా? ఒక రీజన్ ఉంది. ఇవ్వలేదా? నీకు ఒక రీజన్ ఉంది. ఉద్యోగం ఇచ్చాడా? అయితే నీ మంచికే. ఇవ్వలేదా? అయినా నీ మంచికే. ఆ వివాహానికెళ్ళావు. సెట్ కాలేదు మ్యారేజ్. ఏడవకు. మేబీ అమ్మాయి యొక్క, అబ్బాయి యొక్క పెళ్లి చేసుకుంటే నువ్వు సుఖంగా ఉండకపోవచ్చు. దేవుడు దాన్ని తప్పించాడేమో. సో, అందుకే అలా నువ్వు పాజిటివ్ మైండ్ సెట్ తోటి వెళ్ళాలి ఎప్పుడైనా గూడా. లైఫ్‌లో ఈ సూత్రాన్ని మర్చిపోవద్దండి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ మంచి కోసమే. అంతా నీ మంచి కోసమే జరుగుతుంది. నీ మంచి కోసమే జరుగుతుంది. సో, కాబట్టి ఎప్పుడైనా కూడా ప్రతిదీ ఒక కారణం చేత జరుగుతుంది. సో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్. ప్రతి దానికి ఒక కారణం ఉంటుందండి. దానికొక రీజన్ ఉంటుంది. ఇప్పుడు దేవుడు గూడా నేను నమ్ముకున్నాను. నేను అన్యుణ్ణి. ఒకప్పుడు నేను అన్యుణ్ణి. నేను దేవుడిని నమ్ముకున్నాను. ఒక రీజన్ వల్ల నేను నమ్ముకోవడం జరిగింది. ఒక శ్రమ వచ్చింది. ఒక పోరాటం వచ్చింది నా జీవితంలో. ఒక సమస్య వచ్చింది. ఆ సమస్య వల్ల, ఆ శ్రమ వల్ల, ఆ పోరాటం వల్ల దేవుడిని తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు ఆ సమస్యే రాకపోతే, ఆ శ్రమే రాకపోతే, ఆ పోరాటమే రాకపోతే, ఇప్పుడు ఈ ప్రేయర్ మీటింగ్ అనేది ఉండేది కాదు. నేను ఇలా దేవుడిని నమ్ముకునేవాడిని కాదు. మీ అందరిని కూడా ఇలా దేవుడి మార్గంలో నడిపించేవాడిని కాదు. చూసారా అండి? అదొక రీజన్. దేవుడు నాకు ఆ శ్రమ పెట్టి నన్ను లాక్కున్నాడు. ఆ పోరాటం పెట్టి లాక్కున్నాడు. నాకు కొన్ని రోజుల క్రితం ఒక శోధన వచ్చింది.
నేను అడిగాను, అయ్యా ఎందుకు ఈ శోధన అని అడిగాను. దేవుడు అన్నాడు, నీ సామర్థ్యాన్ని పెంచడానికే ఈ శోధనను తీసుకొచ్చాను అన్నాడు. సో థ్యాంక్ యూ ప్రభు అని అన్నాను. ఎందుకు? సామర్థ్యం పెంచడానికి కూడా కొన్ని శోధనలొస్తాయి. కొన్ని కష్టాలొస్తాయి. మన సామర్థ్యాన్ని పెంచుతాడు దేవుడు. కొన్ని ఫెయిల్యూర్స్ వల్ల కొంత నేర్పిస్తాడు దేవుడు. సో కొన్ని పోరాటాల వల్ల మన యొక్క బలము పెరుగుతది. మన జ్ఞానము పెరుగుతది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మన లోపల పరిశుద్ధత పెరుగుతది. నీతి పెరుగుతది. సో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం దేవుడికి దగ్గరగా అవుతాము. సో కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల మనం దేవుడికి దగ్గరగా కావాలనే కొంతమందిని దూరం చేస్తాడు. అర్థమవుతుందా అండి? నీ లైఫ్‌లో ఒకరు ఉన్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది. నిన్ను వదిలేసి పోయారంటే ఒక రీజన్ ఉంది. నీ లైఫ్‌లో ఒక జాబ్ వచ్చిందంటే ఒక రీజన్ ఉంది. జాబ్ రాలేదంటే ఒక రీజన్ ఉంది. సో నీ లైఫ్‌లో ఒకటి ఉంది, ఒకరు లేరంటే ప్రతిదానికి ఒక రీజన్ ఉంది. అందుకే ఉన్నది నీ మంచికే, పోయేది నీ మంచికే. ఉన్నందుకు నీ మంచికే, పోయినవన్నీ నీ మంచికే అని అనుకోండి ఎప్పుడు కూడా. ఎందుకంటే మనందరం దేవుడి బిడ్డలము. ఒక తండ్రికి తెలుసు బిడ్డకు ఏ స్కూల్‌లో మంచి జాయిన్ చేపియాలి. ఏ స్కూల్‌లో జాయిన్ చేపిస్తే బాగుంటుంది. ఏ ఫుడ్ పెడితే బాగుంటుంది. ఏ ఏ డ్రెస్ ఏస్తే బాగుంటుంది అని ఒక తండ్రి తన పిల్లల్ని ఎలాగైతే పట్టించుకుంటాడో, అలాగే మన పరలోకపు తండ్రి మనందరి గురించి కూడా అలాగే పట్టించుకుంటాడు. ఒకవేళ నీకు డబ్బున్నదని గర్వం ఉందా? దేవుడు ఆ డబ్బుని తీసేసి నీ గర్వాన్ని తీసేస్తాడు. ఎందుకంటే ఆ గర్వం ఉండి వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. సో ఆ డబ్బున్నదన్న గర్వంతోటి ఆ పరలోక రాజ్యాన్ని తెలుసుకోలేరు. దేవుణ్ణి తెలుసుకోలేరు. గర్విష్ఠులు దేవుణ్ణి తెలుసుకోలేరండి. గర్విష్ఠులు ఎప్పుడు కూడా దేవుణ్ణి తెలుసుకోలేరు. యథార్థ హృదయులు. అందుకే నీకు ఆ డబ్బున్నదనే గర్వం వల్ల నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేకపోతున్నావా? అయితే నీ లోపల ఆ డబ్బుని తీసేసి, ఆ గర్వాన్ని తీసేసి, యథార్థ హృదయం వచ్చిన తర్వాత మళ్ళీ నీ డబ్బును నీకు ఇస్తాడు దేవుడు. అర్థమవుతుందా అండి? ప్రతిదానికి ఒక కారణం. మన కష్టాలకు ఒక కారణం. మన బాధలకు ఒక కారణం. మన శ్రమలకు, పోరాటాలకు ఒక కారణం. మన డిలేకి కూడా ఒక కారణం ఉంటుందండి. నీ ప్రార్థనలకు డిలే అనుకుంటున్నావు. కానీ దాని వెనకాల దేవుడు ఒక అద్భుతాన్ని చేయబోతున్నాడు. సో నీకు అవమానం వచ్చినా కూడా ఒక కారణం ఉందండి. సో ఇలా చెప్పుకుంటా పోతే ప్రతి దానికి ఒక కారణం ఉంది దేవుడి దగ్గర. కారణం లేకుండా ఏమి చేయడు. ఆయన మహాజ్ఞాని. ఆయనకు తెలుసు నీకేది ఇస్తే బాగుంటుందో, ఎప్పుడు ఇస్తే బాగుంటుందో, ఎందుకు ఇస్తే బాగుంటుందో అని దేవుడు డిలే చేపిస్తుంటాడు. ఇప్పుడు మనం అడగగానే ప్రార్థనకు జవాబు వచ్చింది అనుకోండి, మనందరికీ గర్వం వచ్చేస్తది. ఇప్పుడు ఒక ప్రార్థించాము, జవాబు వచ్చింది. ప్రార్థించాము, జవాబు వచ్చింది. ప్రార్థించాము, జవాబు వచ్చింది. నాలుగోసారికి తప్పకుండా గర్వం వస్తది. అందుకే నీకు ఆ గర్వం రాకుండా ఉండడానికి నీ ప్రార్థనకు డిలే చేస్తున్నాడు దేవుడు. సో దానికి కూడా ఒక రీజన్ ఉంది దేవుడి దగ్గర. సో దేవుడి దగ్గర సమస్తానికి ఒక రీజన్ ఉంది. ఒక థియరీ ఉంది. అందుకే ఏది చేసినా నీ మంచికే. ఏది ఉన్నా ఒకప్పుడు ఆస్తుండే ఇప్పుడు పోయేది. నీ మంచికే అది. ఇప్పుడు మీరందరికీ ఏదో ఒక కష్టం ఉంది. ఆ కష్టం వల్లనే మీరందరూ ఈ ప్రేయర్ మీటింగ్ లో కూర్చున్నారు. దేవుణ్ణి తెలుసుకుంటున్నారు. ఆ కష్టం వల్లనే మీరందరూ వచ్చి ఆత్మీయంగా ఎదుగుతున్నారు. ఇప్పుడు మీ అందరికీ ఏ కష్టము లేదు. ఎవరు రారు. ప్రేయర్ మీటింగ్ గూడా ఎవరు జాయిన్ గారు. సో అన్నున్నోడు ఎప్పుడు కూడా దేవుడిని వెతకలేరండి. అన్నున్నోళ్ళు ఎప్పుడు దేవుని వెతకలేరు. ఏదో ఇరుకు, ఏది ఇబ్బంది ఉన్నప్పుడే దేవుని వెతుకుతారు. సో అన్ని బాగున్నప్పుడు, అందరూ నీ చుట్టూన్నప్పుడు ఎవరు కూడా దేవుడి దగ్గరికి రాలేరు. దేవుడి యొక్క విలువ తెలియదు. అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొంతమందిని కట్ చేస్తాడు. మనకిష్టమైన వాళ్ళను కట్ చేస్తాడు. మనం ఎవరి మీదైతే ప్రాణం పెట్టుకుంటామో వాళ్ళనే తీసేసి అప్పుడు దేవుడు ఎంటర్ అవుతాడు. ఎందుకంటే ఆయన విలువ తెలవడానికి, ఆయనకు దగ్గరగా చేసుకోవడానికి. ఎందుకంటే మనం మనుషులకు దగ్గరగా ఉన్నప్పుడు మనం దేవుడికి దూరం అవుతాము. దేవుడికి దగ్గరగా అయినప్పుడు మనుషులకు దూరం కావాల్సి వస్తది. నువ్వు మనుషులకు దగ్గరగా ఉన్నప్పుడు దేవుణ్ణి తెలుసుకోలేవు. పరలోక రాజ్యాన్ని తెలుసుకోలేవు. నువ్వు దేవుడికి దగ్గరైనప్పుడే పరలోక రాజ్యాన్ని, దేవుణ్ణి తెలుసుకోగలుగుతావు. అందుకే ప్రతిదీ ఒక రీజన్. సో అర్థమవుతుందా అండి? నీ జీవితంలో ఒకరు ఉన్నారు అంటే అదొక రీజను. ఒకరు వదిలేసి వెళ్ళిపోయారంటే అదొక రీజను. నీ జీవితంలో ఒకటి జరుగుతుంది అంటే ఒక రీజను. ఒకటి జరగట్లేదంటే ఒక రీజను. సో ఇప్పుడు చాలా మంది కూడా హస్బెండ్ ప్రాబ్లమ్ ఉంది. సో వాళ్ళుంటే మీరు ఇలా ఆత్మీయంగా ఎదగనిచ్చేవాడు కాదు. అది కూడా ఒక రీజనే. మేబీ మీరు ఆత్మలో ఎదగాలని, ఆయనకు దగ్గరగా చేసుకోవాలనే కొంతమందిని నీ లైఫ్ లో నుంచి పక్కకు పెట్టొచ్చు. మళ్ళీ తర్వాత ఆయన్నే కలుపుతాడు. సో గాయము చేసేది ఆయన్నే. గాయము కట్టేది ఆయన్నే. గాయాన్ని మాన్పిచ్చేది ఆయన్నే. మళ్ళీ గాయపరిచేది ఆయన్నే. కట్టు కట్టేది ఆయన్నే. ఆయింట్‌మెంట్ రాసేది ఆయన్నే. గాయం చేసేది ఆయన్నే. ఇదంతా కూడా ఎందుకు చేస్తున్నాడు?
ఆయన మహిమ కోసం చేస్తున్నాడు. నీ మేలు కోసం చేస్తున్నాడు. ఇంతకుముందు మనం పాట పాడుకున్నాం కదా! అంతా నా మంచికే, ఆరాధన యేసుకే, అంతా నా మేలుకే, సమస్తము ఆయన చిత్తానికి తల వంచితే. మనం తల వంచాల్సిందే అంతే. ఆయన చిత్తానికి మనం తల వంచాల్సిందే. మనం ఏం చేయలేము కొన్ని సందర్భాల్లో. సో, అలా ఉంటుందండి. దేవుడి యొక్క క్రియలు విచిత్రంగా ఉంటాయి. ఆయన కార్యాలు విచిత్రంగా ఉంటాయి. సో, కాబట్టి ఈ రోజు నుంచి మీరు ఈ ఫార్ములా వాడండి. ఏ దానికి భయపడకండి. దేనికి గూడా కృంగిపోకండి, కృషించిపోకండి. అందుకే నేను చెప్పాను, హై ఎక్స్‌పెక్టేషన్స్ ఆర్ ఆల్‌వేస్ కిల్ యువర్ హ్యాపీనెస్. హై ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకండి. నువ్వు చేయాల్సిన పని నువ్వు చెయ్యి. ఫెయిల్యూర్ వచ్చిందా? మళ్ళీ ప్రయత్నించు. ఫెయిల్యూర్ వచ్చిందా? మళ్ళీ ప్రయత్నించు. ఆ ఫెయిల్యూర్‌లో నువ్వేం నేర్పించాలో అది నేర్పిస్తుంటా అంటాడు దేవుడు. అర్థమవుతుందా అండి? ఐ లెర్న్ మెనీ థింగ్స్ ఇన్ ఫెయిల్యూర్స్ ఓన్లీ. నేను ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడే నేను చాలా నేర్చుకున్నాను, నేర్చుకోగలిగాను. అలా నేర్పిస్తాయండి ఫెయిల్యూర్స్. సో, విమర్శలు నేర్పిస్తాయి. సో, మనకివే దేవుడు వీటినే వాడుకుంటాడు. ఒకటే గుర్తుపెట్టుకోండి. మీరు ఆశీర్వదించబడాలి. మనందరం ఆశీర్వదించబడాలి. అంటే ఆ విమర్శలను దేవుడు ఆశీర్వాదకంగా మారుస్తాడు. విమర్శలు రాకుండా ఆ యొక్క ఆహ్, లేకపోతే ఫెయిల్యూర్స్ లేకుండా దేవుడు ఆశీర్వదించలేడండి. అది ప్రాసెస్ అండి. అది ప్రాసెస్. సో, నీకు ఫెయిల్యూర్స్ వస్తున్నాయా? గుర్తుపెట్టుకో నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. ప్రాసెస్‌లో ఉన్నావు. నీకు విమర్శలొస్తున్నాయి. నిన్ను దూషిస్తున్నారు, ద్వేషిస్తున్నారు, నిన్ను తిడుతున్నారు. దాన్ని గూడా దేవుడు ఆశీర్వాదకరంగా మారుస్తాడు. వీటినే వాడుకుంటాడు దేవుడు. సో, మనమేమనుకుంటాము? అయ్యో! నాకీ కష్టాలే, అయ్యో! నాకీ బాధలే. తీస్తాడు దేవుడు. మహిమను తీస్తాడు. అందులో నుంచి నీకు ఆశీర్వాదాన్ని తీస్తాడు. సో, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ ఎ రీజన్ అంటున్నాడు కదా! ప్రతీదీ ఒక కారణం చేత జరుగుతుంది. ఇప్పుడు యోబుకి ఒక శోధనొచ్చింది. ఎందుకు? ఒక గర్వం ఉంది ఆయన లోపల. తెలుసుకోలేకపోయాడు. ఆ గర్వాన్ని తీసేయాలనే దేవుడు తన సమస్తాన్ని తీసివేసేసాడు. సమస్తాన్ని తీసివేసి మళ్ళీ ఇచ్చేసాడు. ఆ గర్వం పోవడానికి యోబుకి 40 సంవత్సరాలు పట్టింది. గుర్తించడానికే 40 సంవత్సరాలు పట్టింది. సో, దేవుడు కూడా మన గర్వాన్ని తీసేస్తాడు. మన యొక్క పరిశుద్ధతను తీసేస్తాడు. మన మన యొక్క అపరిశుద్ధతను తీసేస్తాడు. అవినీతిని తీసేస్తాడు. ఇవన్నీ తీసేయాలంటే ఎలా? శ్రమ పెట్టాల్సిందే. పోరాటం రావాల్సిందే. ఉన్నయి కొన్ని తీయాల్సిందే. లేనియి కొన్ని యాడ్ చేయాల్సిందే. అర్థమవుతుందా అండి? సో, ఎవరు తెలుసుకోలేరు. శ్రమలు, పోరాటాలు లేకుండా దేవుణ్ణి ఎవరు తెలుసుకోలేరు. కష్టాలు, కన్నీళ్లు లేకుండా ఈ దేవుడి దగ్గరికి ఎవరు రారు. సో, అందుకే దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్నిటిని తీసేసి ఆయనను దగ్గరగా చేసుకుంటున్నాడు. కాబట్టి ప్రతిదానికి ఒక కారణం చేత జరుగుతుంది అని మాత్రం మర్చిపోద్దు. ఈరోజు గూడా మీరందరూ ఈ ప్రేయర్ మీటింగ్‌లో కూర్చున్నారు. మీకే అన్నున్నాయి. ఆస్తులున్నాయి, మనుషులున్నారు, బంధువులున్నారు, బలగమున్నారు. ఎవరు రారు. నేనే చెప్తున్నా గదా! మీరెవరు ప్రేయర్ మీటింగ్‌లో కూర్చోరు. దేవుణ్ణి తెలుసుకోలేరు. సో, చూసారండి ఆ కష్టము దేవుడి దగ్గరికి లాక్కొనొస్తుంది. ఆ శ్రమలు, ఆ పోరాటాలు దేవుడిని దగ్గరికయ్యేలాగా చేస్తుంది. ఆ బంధువులు వదిలేసిపోవడం వల్ల, మనుషులు వదిలేసిపోవడం వల్ల దేవుడి దగ్గరికి కావాల్సొస్తుంది. అందుకే చెప్తున్నా వితౌట్ స్ట్రగుల్ దేర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్. సో, కష్టాలు లేకుండా, కన్నీళ్లు లేకుండా, శ్రమలు లేకుండా, పోరాటాలు లేకుండా, అవమానాలు లేకుండా, నిందలు లేకుండా నీకు పరలోక రాజ్యం అనుగ్రహించబడదు. ఇది ఇరుకు ద్వారము. అర్థమవుతుందా అండి? వితౌట్ సాక్రిఫైస్ దెర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్. వితౌట్ స్ట్రగుల్ దెర్ ఈస్ నో ప్లేస్ ఇన్ ద హెవెన్. సో, యేసు ప్రభువారు ఇప్పుడు పరలోకంలో తండ్రి కుడి పార్శ్వంన కూర్చున్నాడు. ఎందుకు? నలగొట్టాడు, చిలగొట్టబడ్డాడు. ఆయన గూడా బాధలు అన్ని అనుభవించాడు. అనుభవించి అక్కడ కూర్చున్నాడు. కాబట్టి సో, హెవెన్‌కి వెళ్ళే వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోండి. సుఖపడే వాళ్ళు పరలోక రాజ్యానికి వెళ్ళలేరు. ఇలా మనలాగా నలగొట్టి చితగ్గొట్టబడ్డ వాళ్ళే పరలోక రాజ్యానికి వెళ్తారు. అందుకే దేవుడేమన్నాడు? వాటి పరలోక రాజ్యం పేదవాళ్ళదే అన్నాడు. దరిద్రులదే అన్నాడు ఆయన పరలోక రాజ్యం. ధనవంతుడు పరలోక రాజ్యానికి వెళ్ళలేడు అన్నాడు. అందుకే కొన్ని సందర్భాల్లో ఆ ధనం వల్ల మనకు కళ్ళకు మైకం వస్తదేమో. అందుకే మనం ధనం ఉండడం వల్ల దేవుణ్ణి స్తుతించడమేమో. అందుకే ఆ ధనాన్ని తీసేసి దేవుని స్తుతించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడేమో. అర్థమవుతుందా అండి? ఇప్పుడు అబ్రాహాము ధనవంతుడై ఉండే, లాజరసు పేదవాడుండే. ఎవరు పరలోకానికెళ్ళాడు? సో, ఒకవేళ అబ్రాహాంకి కూడా ధనం లేకపోయి ఉంటే ఆయన కూడా పరలోకానికి వెళ్ళేవాడేమో. సో, అలా ఉంటుందండి. సో, అందుకే ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ రీజన్. నీ దగ్గర ధనం ఉందా? ఒక రీజన్ ఉంది. లేదా ఒక రీజన్ ఉంది. ఒక మనిషి ఉన్నాడా? రీజన్ ఉంది.
ఒక మనిషి లేడా రీజన్ ఉంది. సో లేకపోతే ఒక ఇంటర్వ్యూకి వెళ్తే సక్సెస్ అయ్యావా ఒక రీజన్ ఉంది. ఆ ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయ్యావా ఒక రీజన్ ఉంది. ఒకరు నీ లైఫ్ లోకి వచ్చారా ఒక రీజన్ ఉంది. ఆ లైఫ్ లోకి వచ్చిన వాళ్ళు వెళ్ళిపోయారా ఒక రీజన్ ఉంది. సమస్తము ఒక మంచి కోసమే జరుగుతుంది. ఒక నేర్పించడానికే జరుగుతుంది. ప్రతిదీ ఒక కారణం చేత జరుగుతుంది. అందుకే నష్టం వచ్చిందని బాధపడకు. దేవుడు దాంట్లో ఏదో ఒక మహిమను దాచిపెట్టాడు. దేవుడు ఎప్పుడైనా కూడా ప్రతి కష్టం వెనకాల ఒక సుఖాన్ని దాచిపెడతాడండి. నువ్వు ఆ సుఖం పొందుకోవాలంటే ఈ కష్టపడాల్సిందే. ప్రతి నష్టం వెనకాల ఒక లాభాన్ని దాచిపెడతాడు. ఆ లాభం పొందుకోవాలంటే ఈ నష్టాన్ని నువ్వు పొందుకోవాల్సిందే. నష్టాన్ని నువ్వు చేసుకోవాల్సిందే. దేవుడు ప్రతి సమస్య వెనుక ఒక ఆశీర్వాదాన్ని పెడతాడు. ప్రతి దుఃఖం వెనుక ఒక ఆనందాన్ని పెడతాడు. ప్రతి బాధ వెనుక ఒక సంతోషాన్ని పెడతాడు. ప్రతి రిజెక్షన్ వెనుక ఒక బ్లెస్సింగ్ ని పెడతాడు. అది మాత్రం మర్చిపోద్దు. ఇవి పొందుకోవాలంటే ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. ఈ ప్రాసెస్ గుండా వెళ్ళాల్సిందే. చాలా మందికి ఈ ప్రాసెస్ వద్దు. ఈజీగా కావాలి. నో, ప్రిపేర్ యువర్ మైండ్. ప్రిపేర్ యువర్ మైండ్ సెట్. కష్టపడే తత్వం ఉండాలి. ఏ శ్రమ వచ్చినా, ఏ పోరాటం వచ్చినా తట్టుకునే శక్తి ఉండాలి. ఎవరైనా అంతే అండి. ధనవంతులకైనా, పేదవాళ్ళకైనా సమాన ట్రీట్మెంట్ ఉంటది భూలోకంలో. అందరూ కష్టపడాల్సిందే. ఇప్పుడు ధనవంతులు కష్టపడట్లేదండి. వాళ్ళు కూడా 12, 14 గంటలు కష్టపడుతున్నారు. సో పేదవాడు ఒక్కడే కష్టపడట్లేదు. ధనవంతుడు కూడా 14, 18 గంటలు కూడా కష్టపడతారు వాళ్ళు. సో అలా ఉంటుందండి. కాబట్టి ఎవ్రీథింగ్ ఈజ్ హ్యాపెన్ ఫర్ ఏ రీజన్. ఓకే, ఈ ఫార్ములా మర్చిపోకండి. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అన్నీ నా మంచికే అని అనుకొని సుఖంగా, సౌఖ్యంగా, ఆనందంగా ఉండి తినండి, టైంకి తినండి, టైంకి పడుకోండి. మెంటల్ ప్రెజర్స్ పెట్టుకోవద్దు, హెల్త్ ప్రెజర్స్ పెట్టుకోవద్దు, అండ్ ఫైనాన్షియల్ ప్రెజర్స్ పెట్టుకోవద్దు. స్ట్రెస్ తీసుకోకండి మైండ్ లో. ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. ఉన్నంత కాలం దేవుణ్ణి స్తుతించండి, ఆరాధించండి. ఇంకా దేవుళ్ళు ఎదగండి, ఆత్మలో ఆత్మీయంగా ఎదగండి. సో చూద్దాం, ఇక వాక్యంలోకి వెళ్దాం. సో దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్. అందుకే ఇంట్రడక్షన్ మిస్ కావద్దండి. ఇంట్రడక్షన్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో నా ఫేవరెట్ వర్స్ ఇది. చాలా మంది భయపడతారు. అవమానం అంటే భయపడతారు. ఐజేయ 61 అధ్యాయము 7వ వచనంలో, నీ అవమానంకు ప్రతిగా రెట్టింపు ఘనత నొందుదురు. చూసారా అండి? మనకు అవమానం రాగానే బాధపడతాము, భయపడతాము. అవమానం రాగానే కోపం వచ్చేస్తది. ఎవరు నన్ను నిన్ను అవమానపరుస్తాయి. కానీ నీకు తెలియట్లేదు, అవమానం వెనకాల దేవుడు రెట్టింపు ఘనతనిస్తా అంటున్నాడు. సో ఇప్పుడు చెప్పండి, అవమానం నీకొస్తే అది నీ మంచికా, నీ చెడుకా? నీ మంచికే అండి. నీ మంచికే. అవమానం వచ్చేది ఎందుకు? మన మంచికే. సో అవమానానికి దేవుడు ఏం చేస్తా అంటున్నాడు? రెట్టింపు ఘనతనొస్తా అంటున్నాడు. కానీ మనం యాక్సెప్ట్ చేయము. అవమానాన్ని యాక్సెప్ట్ చేయము. ఆ నిందలను యాక్సెప్ట్ చేయము. ఆ ఫెయిల్యూర్స్ ని యాక్సెప్ట్ చేయము. సో యాక్సెప్ట్ చేయాలి వచ్చినప్పుడు. సో భయపడొద్దు. యాక్సెప్ట్ అంటే ఇన్ ద సెన్స్ ఇంకా తిట్టు తిట్టు అని కాదు. వచ్చిందా పర్లేదు అంటే అనుకోనివ్వండి. అప్పుడు నేను దేవుడి దగ్గర మొర పెడతాను. అయ్యా, నాకు ఈ అవమానం వచ్చింది. నాకు రెట్టింపు ఘనతను ఎప్పుడు ఇస్తావు? ఇంకా నేను వెయిట్ చేస్తాను. ఎవరైనా నన్ను అవమానపరుస్తారా? ఎవరైనా నా గురించి నెగెటివ్‌గా మాట్లాడతారా? ఎందుకు? దేవుడు అక్కడే ఆశీర్వాదాన్ని ఇస్తాడండి. ఇప్పుడు నా గురించి ఎవరైనా చెడుగా మాట్లాడారనుకోండి, అది నాకు ఆశీర్వాదమే. నా గురించి ఎవరైనా అవమానించారనుకోండి, అది నాకు ఆశీర్వాదమే. అది వాళ్ళకు ఆశీర్వాదం కాదు. వాళ్ళ ఆశీర్వాదాలు ఆగిపోతాయి. కానీ నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ హానర్ వస్తది. అర్థమవుతుందా అండి? సో నీ అవమానాలను గూడా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. నీ అవమానాలను గూడా దేవుడు బహుమానంగా మారుస్తాడు. అందుకే నీ అవమానం వెనుక దేవుడు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్స్ ని ఇస్తాడు. గుర్తుపెట్టుకోండి. సో ఇలా మనం ఆలోచించము. సో మైండ్ స్ట్రెస్ వస్తది. ఎవరైనా అవమానించాలంటే స్ట్రెస్ వస్తది. సో ఎవరైనా మనం తిట్టారంటే స్ట్రెస్ వస్తది. సో ఒకటే గుర్తుపెట్టుకోండి. సో ఇన్‌స్టెడ్ ఆఫ్ యువర్ షేమ్ దేర్ షల్ బి ఎ డబుల్ పోర్షన్. ఇన్‌స్టెడ్ ఆఫ్ డిసానర్ దే షల్ రిజాయిస్ ఇన్ దేర్ లాట్. దేర్‌ఫోర్ ఇన్ దేర్ ల్యాండ్ దే షల్ పొసెస్ ఎ డబుల్ పోర్షన్. చూసారండి? డబుల్ పోర్షన్. దే షల్ హావ్ ఎవర్‌లాస్టింగ్ జాయ్. సో అలా ఉంటుందన్నట్టు. ఇప్పుడు చెప్పండి. ఇప్పుడు మీకు అవమానం వచ్చిందని ఇప్పుడు బాధపడతారా? సంతోషపడతారా? నేనంటాను సంతోషపడండి. ఎందుకంటే దేవుడు నిన్ను దీవించబోతున్నాడు కాబట్టే ఆ అవమానాన్ని దేవుడు అలో చేసి, ఆ అవమానాన్ని దేవుడు నీకు రెండింతల ఘనతగా మార్చడానికే దేవుడు అలో చేశాడు ఆ అవమానాన్ని. చూసారా? దేర్ ఈస్ ఆల్వేస్ వన్ పాజిటివ్ బిహైండ్ వన్ నెగెటివ్. నీకది నెగెటివ్‌గా ఉండొచ్చు. కానీ దాని వెనకాల ఒక డబుల్ పాజిటివ్ ఉంది. అర్థమవుతుందా అండి?
సో చాలా మంది మనము అందరూ పొగడాలని కోరుకుంటాము. సో పొగడడం వల్ల నువ్వు ఆశీర్వదించబడలేవండి. నిన్ను అవమానించిన వాళ్ళు ఉన్నప్పుడే నువ్వు ఆశీర్వదించబడతావు. ఈ లోకంలో నీకు నిజమైన స్నేహితుడు ఎవరు తెలుసా అండి? నీ శత్రువే నిజమైన స్నేహితుడు. మనం అనుకుంటాం శత్రువులను మనం శత్రువులాగా చూస్తాము. కానీ ఆ శత్రువుల నుంచే మనం చాలా నేర్చుకుంటామండి. అది శత్రువుతోటే మనం చాలా జాగ్రత్తగా ఉంటాము. ఇప్పుడు దేవుడు ఎందుకు శత్రువుని సృష్టించాడు? ఎందుకు అపవాదిని సృష్టించాడు దేవుడు? ఎందుకు అపవాదిని మన జీవితంలో అలో చేశాడు? మనం జాగ్రత్తగా ఉంటామని. ఒళ్ళును దగ్గర పెట్టుకుంటామని. ఇప్పుడు లోకమంతా వెలుగున్నదనుకోండి. లోకమంతా చీకటున్నది. వెలుగు విలువ తెలవదు. సో లోకమంతా ఆశీర్వాదం ఉన్నది. కష్టం విలువ తెలవదు. సో దేవుడు అన్ని కాలాలను పెట్టాడు. కష్టం విలువ తెలవాలి. మనిషికి సుఖం విలువ తెలియాలి. చీకటి విలువ తెలియాలి. మనిషికి వెలుగు విలువ తెలియాలి. సో అన్నిటికి ఒక కారణం పెట్టాడు దేవుడు. అందుకే నీ అవమానానికి కూడా ఒక కారణం ఉంది. సో నేను అలాగే ఫీల్ అవుతాను. ఎవరైనా నేను బ్రదర్ నీ గురించి ఇలా మాట్లాడుతున్నారు. నేను ఒకటే అంటాను. థాంక్ యూ ప్రభువా. నాకెప్పుడు ఇస్తావు? నాకెప్పుడు ఇంకా ఆనర్ చేస్తావు? ఈ అవమానానికి ఎప్పుడు రెట్టింపు ఘనతనిస్తావు? ఎందుకంటే అదే నాకు బ్లెస్సింగ్‌గా మారేది అవే. సో నీ తిట్లే నా ఆశీర్వాదాలని ఒక కోట్స్ చూస్తాం మనం ఆశీర్వాదాలు. నిజమండి. ఒకరి తిట్లు మనకు ఆశీర్వాదాలవి. సో ఇలా ఎంతమంది ఆశీర్వదించారు. నీ యొక్క శాపాలే నాకు దీవెనలు. నీ యొక్క తిట్లే, నీ ఏడుపే నాకు ఎదుగుదల. చాలా మంది ఈ కొటేషన్స్ ఆటోలో రాస్తారు. నీ ఏడుపే నా ఎదుగుదల అని రాస్తారు. నిజం. ఒకడి ఏడుపే మనకు ఎదుగుదల. సో నీ అవమానమే నాకు ఘనత. అర్థమవుతుందా అండి? సో చేంజ్ యువర్ మైండ్ సెట్. చేంజ్ యువర్ మైండ్ సెట్. సో నిన్ను 10 మంది పొగుడుతున్నారా? అయితే నువ్వు నాశనం అవుతున్నట్టే. 10 మంది నిన్ను అవమానపరుస్తున్నారా? అయితే నువ్వు బాగుపడుతున్నట్టు. గుర్తుపెట్టుకోండి. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు స్నేహితుడి ద్వారా మనం నేర్చుకునేది ఏముండదు. శత్రువు నుంచి నేర్చుకునేదే ఎక్కువగా ఉంటుంది. నిన్ను పొగిడేయడం వల్ల వాళ్ళు నీ పక్కన ఉన్నప్పుడు నువ్వు నేర్చుకునేది ఏముండదు. నిన్ను అవమానపరిచే వాళ్ళు, నిన్ను తిట్టే వాళ్ళు పక్కకున్నప్పుడే నువ్వు నేర్చుకునేది ఉంటది. అందుకే దేవుడు కొంతమందిని అలో చేస్తాడు నీ జీవితంలో. సో వాళ్ళను డెస్టినీ హెల్పర్స్ అంటారు. డెస్టినేషన్ హెల్పర్. ఈ విశ్వాస పోరాటంలో మనం ముందడికి సాగాలి. ఆశీర్వాదంలోకి వెళ్ళాలంటే కొన్ని సందర్భాల్లో మన లైఫ్ లోకి దేవుడు తిట్టే వాళ్ళను పెడతాడు. అవమానపరిచే వాళ్ళను పెడతాడు. మనల్ని దూర పెట్టే వాళ్ళను పెడతాడు. ఎందుకు? ఎందుకు? నీ ఆశీర్వాదం కోసమే. అందుకే నీ గురించి ఎవరైనా నెగెటివ్‌గా మాట్లాడుతున్నారా? అది నీకు దీవెన అండి. అది నీకు దీవెన. వాళ్ళ ముందు దేవుడు నిన్ను హెచ్చించి నీకు పగ తీర్చుకుంటాడాయనే. పగ తీర్చుకుంటాడు. దేవుడు పగ ఎలా తీర్చుకుంటాడో తెలుసా? నిన్నెవరన్నా నువ్వు ఏమీ లేదని అన్నాడనుకో, నిన్ను వాళ్ళ ముందే డబుల్ పోర్షన్‌గా బ్లెస్ చేసి వాళ్ళకున్నది తీసేసి ఆయన పగ తీర్చుకుంటాడు. సో ఇప్పుడు అర్థమవుతుందా? నాకేమైనా అవమానం వస్తే ఐల్ బి హ్యాపీ. నిజం చెప్తున్నా. నాకు అవమానం వచ్చింది అని తెలిసిందంటే, నా చెవులో పడిందంటే, నేను సంతోషిస్తా. దేవుడి దగ్గర అడుగుతా. అయ్యా ఈ అవమానం వచ్చింది. నా బహుమానం ఏది? నా రెట్టింపు ఘనత ఏది? అని అడుగుతా. సో అర్థమవుతుందా అండి? ఎవ్రి నెగెటివ్ బిహైండ్ దట్ వన్ పాజిటివ్. అది మాత్రం మర్చిపోకండి. సో నిందకు ప్రతిగా తాము పొందిన భాగము ననుభవించువారు సంతోషింతురు. చూసారా నింద. ఇప్పుడు అవమానం గురించి చెప్పాను. ఇప్పుడు నిందలు. నింద అంటే ఏంటిదండి? ఇప్పుడు యేసు ప్రభువారు ఏ తప్పు చేయలేదు. కానీ నింద వేసేసారు. సో నిజంగా ఆయన తప్పు చేశాడా? ఆయన అబద్ధాల బోధకుడా? ఆయన అపవిత్రాత్మల దేవుడా? కాదు కదా! ఆయన ఆయన ఏమైనా తప్పు చేశాడా? పొరపాటు చేశాడా? నింద వేశారు. సో నువ్వు గూడా ఏ తప్పు చేయకున్నా, ఏ పొరపాటు చేయకున్నా, నీ మీద నింద వేశారా? గుర్తుపెట్టుకో. దేవుడు దాన్ని నీకు రెట్టింపు ఘనతనిస్తున్నాడు. సో అంతా నీ మంచికే జరుగుతుంది. అంతా నీ మేలుకే జరుగుతుంది. అంతా తన చిత్తము నెరవేర్చడానికే జరుగుతుంది. సో అందుకే ఒకడి ఏడుపు నీకు ఎదుగుదల. ఒకరి ఒకరి తిట్లు నీకు ఆశీర్వాదాలు. ఒకరి యొక్క శాపాలు నీ యొక్క దీవెనలు. నువ్వెవరి మీద ఏడవకు. గుర్తుపెట్టుకో. నువ్వెవరిని తిట్టకు. ఎవరిని శపించకు. ఒకరు నిన్ను తిడుతున్నారా? అది నీకు దీవెననే. అది నీకు ఆశీర్వాదమే. ఒకరు నిన్ను అవమానపరుస్తున్నారా? అయితే అది నీకు రెండింతల బ్లెస్సింగే. ఒకరు ఆహ్, త నిన్ను నాశనం కోరుకుంటున్నారా? అది నీకు ఆశీర్వాదమే. దేవుడు మార్చేస్తాడండి. అది వాళ్ళకు శాపము. అది వాళ్ళ తిట్లు వాళ్ళకే ఎళ్ళిపోతాయి. సో అర్థమవుతుందా అండి? ఈ మైండ్ సెట్‌తో మనం బ్రతకాలి. ఈ మైండ్ సెట్‌తో మనం బ్రతకాలి. సో అందుకే నీ అవమానానికి గూడా దేవుడు రెట్టింపు ఘనతనిస్తాడు. ఒకటి నీకు రెట్టింపు ఘనత రావడానికి ముందు దేవుడు అవమానాన్ని అలో చేస్తాడండి. అలో చేస్తాడు. ఇది నా లైఫ్‌లో గూడా ఇలా చాలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. నాకు అవమానం వచ్చిన ప్రతిసారి దేవుడు ఒక ప్రమోషన్ ఇయ్యడం మొదలుపెట్టాడు.
సో అందుకే చుట్టుపక్కల జనాలు నీకు ఓర్వట్లేదు అని బాధపడకు. దానికి ఒక రీజన్ ఉంది. సో దేవుడు నీకు డబుల్ హానర్ చేయబోతున్నాడు. డబుల్ హానర్ చేయబోతున్నాడు. సో అందుకే ప్రతిదానికి ఒక రీజన్ ఉందండి. సో ఇప్పటివరకు ఈ వాక్యం మీకు తెలవదు. సో ఇప్పుడు తెలిసింది. ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా తిడితే మీరు సంతోషిస్తారా? బాధపడతారా? సంతోషించండి. ఎవరైనా అవమానిస్తే మీరు సంతోషిస్తారా? బాధపడతారా? సంతోషించండి. ఎందుకంటే నీకు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ వస్తుంది కదా అవమానం వెనకాల. సో నీకు నిందేస్తే బాధపడతావా? సంతోషపడతావా? సంతోషపడు. ఎందుకంటే ఆ నింద వెనకాల దేవుడు నీకు భాగాన్ని ఇస్తున్నాడు. నీకు ఒక అనుభవించే భాగాన్ని ఇస్తున్నాడు. దేశంలో రెట్టింపు భాగమునకు కర్తలగుదురు, నిత్యానందము వారికి కలుగును. చూసారా అండి? నీకు నిత్యానందం ఇవ్వడానికే ఈ అవమానం వచ్చింది. నువ్వు రెట్టింపు భాగమును కర్తలగడానికి, నీవు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ని నువ్వు పొందుకోవడానికే నీకు ఈ అవమానము, ఈ నింద వచ్చింది. ఇప్పుడు అర్థమైందా అండి? ప్రతి శాపం వెనుక ఒక ఆశీర్వాదం ఉంది. ఇప్పుడు భూలోకంలో ఆశీర్వదించబడిన వాళ్ళందరూ కూడా అవమానపడ్డ వాళ్ళే. అలాంటి వాళ్ళని ఆశీర్వదిస్తాడు. నాకు వద్దు ప్రభువా, అవమానం వద్దు, అయితే నీకు రెట్టింపు ఘనత కూడా వద్దు అని అంటున్నావు. అర్థమవుతుందా అండి? సో నువ్వు అక్కడ అవమానం వద్దు అని అంటున్నావంటే నీకు రెట్టింపు ఘనతను వద్దంటున్నావు. ఒకవేళ వచ్చింది, అవమానం వచ్చింది, నింద వచ్చింది, దేవుణ్ణి అడుగు, అయ్యా నాకు డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇవ్వు. ఐఎమ్ రిజాయిస్, నేను ఆనందంగా ఉన్నాను. థ్యాంక్ యూ ప్రభువా, నాకు ఈ జీవితంలో ఈ నిందను, ఈ అవమానాన్ని నాకు అలవ్ చేసినందుకు వందనాలు ప్రభువా. ఇదే లేకపోతే నేను ఇక ఆశీర్వదించబడేవాడిని కాదు. థ్యాంక్ యూ అని చెప్పండి దేవుడికి. ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో ఈ మైండ్ సెట్ మనం కలిగి ఉండాలి. ఇప్పుడు చెప్పండి, అవమానం వల్ల నీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? మంచే జరుగుతుంది. నిందల వల్ల నీకు మంచి జరుగుతుందా? చెడు జరుగుతుందా? మంచే జరుగుతుంది. కాబట్టి ప్రతి నిందకు దేవుడు ఒక కారణం పెట్టాడు. ప్రతి అవమానానికి దేవుడు ఒక కారణం పెట్టాడు. ప్రతి తిట్లకు, ప్రతి శాపనార్థాలకు దేవుడు ఒక కారణం పెట్టాడు. అది నీ ఆశీర్వాదానికే. సో ఒకరు నిన్ను అంటున్నారని నువ్వు బాధపడకు. అది నీకు దీవెన. వాళ్ళు నీ మీద దీవిస్తున్నారని అనుకో. సో అర్థమవుతుందా అండి? దేవుడు అట్లా మారుస్తాడండి. ఒకటి గుర్తుపెట్టుకోండి లైఫ్ లో. ఇప్పుడు ఇప్పుడు మీ గురించి ఎవరు మీ వెనకాల మాట్లాడుతున్నారో తెలియదు కానీ, మనకు తెలియదు కానీ, ఇప్పుడు నా గురించి నా వెనకాల ఎవరెవరు ఎలా మాట్లాడుతున్నారో తెలియదు కానీ దేవుడికి తెలుసు. గాడ్ విల్ లిజన్ దేర్ కన్వర్సేషన్స్. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు నేనున్నాను, నా వెనకాల ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో నాకు వినపడవు కానీ దేవుడికి వినపడతాయి. అందుకే ఎవరిని ఉంచాలో, ఎవరిని తీసేయాలో దేవుడికి తెలుసు. ఇప్పుడు నీ లైఫ్ లో కూడా నీ వెనకాల ఎవరెవరు నీ గురించి చెడుగా మాట్లాడుతున్నారు దేవుడికి తెలుసు. అందుకే ఎవరిని ఉంచాలో నీ లైఫ్ లో, ఎవరిని తీసివేయాలో నీ దేవుడికి తెలుసు. ఒకవేళ వాళ్ళు నీ లైఫ్ లో ఉంటే నీకు బాధ, నీకు ప్రమాదము, నీకు ఆపద అన్నప్పుడు దేవుడు వాళ్ళని తీసివేస్తాడు. సో కాబట్టి ప్రతిదానికి ఒక కారణం ఉంది. అయ్యో వదిలేసి పోయాడే, అయ్యో వదిలించుకొని పోయాడే, అయ్యో ఉద్యోగం రాలేదే, అయ్యో అది రాలేదే, ఇది రాలేదే. నో 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 నో. ప్రతి దానికి దేవుడి దగ్గర ఒక థీరీ ఉంది. అయ్యో వీసా రాలేదే, థీరీ ఉంది దేవుడి దగ్గర. ఒక లాజిక్ ఉంది దేవుడి దగ్గర. ఒక నేరేషన్ ఉంది దేవుడి దగ్గర. ఒక ఎక్స్ప్లెనేషన్ ఉంది, ఒక డెఫినేషన్ ఉంది ప్రతి దానికి కూడా. అర్థమవుతుందా అండి? సో నీకు నెగిటివ్ జరుగుతుందని అనుకోకు, అక్కడ ఏదో పాజిటివ్ జరుగుతుందని అనుకో. నీకు ఫెయిల్యూర్ వచ్చిందని అనుకోకు, అక్కడ ఏదో దేవుడు ప్రమాదం నుంచి తప్పించాడని అనుకో. సో అందుకే జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నా మేలుకే, అంతా నా మంచికే అని నువ్వు మౌనంగా ఉండి నువ్వు చేయాల్సినది ప్రయత్నాలు చేస్తూ ఉండు. దేవుడు నిన్ను ఘనంగా ఆశీర్వదిస్తాడు. చూద్దాం, ముందరికి ఇప్పుడు అర్థమైందా? ఇప్పటి నుంచి ఎవరైనా బాధపడతారా అండి? ఎవరైనా నిన్ను అవమానపరచినా అస్సలు బాధపడద్దు, ఇంకా సంతోషించాలి. ఎందుకంటే నువ్వు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ పొందుకోబోతున్నావు అనే సాధ. ఇంకా మీరే వెయిట్ చేయాలి. ఇంకెవరన్నా అవమానపరిస్తే బాగుండు, ఎవరైనా నా మీద నిందలేస్తే బాగుండు, నేను దేవుడి దగ్గరికి వెళ్ళి మోకాల మీద కూర్చొని మొర పెడతా, అప్పుడే నా దేవుడు నాకు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇస్తాడు, అప్పుడే నా దేవుడు డబల్ పోర్షన్ ఆఫ్ హానర్ ఇస్తాడు. సో అలా ఉండాలి మన మైండ్ సెట్. నేను అలాగండి, ఇట్లా అవమానం వచ్చిందని తెలియగానే ప్రభువా వాళ్ళను క్షమించండి, ఏమి ప్రమాదం ఆపద రావద్దు, అవమానాన్ని నేను తీసుకుంటున్నాను ప్రభా, నా రెట్టింపు ఘనత ఏది ఎక్కడ నాకు ఎక్కడ పెట్టావు డబల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్ ఇవ్వు. సో ఇలా వాక్యాన్ని నేను ఫిల్ఫిల్ చేస్తాను, ఈ వాక్యాన్ని ఎత్తిపట్టి ప్రార్థిస్తాను. నింద వచ్చింది ప్రభువా, ఇగో నింద వచ్చిన వాళ్ళకు రెట్టింపు ఘనతని ఇస్తానన్నావు, నిత్యానందం ఇస్తానన్నావు. ఏది నా రెట్టింపు ఘనత? ఏది నా నిత్యానందం? ఏది ఎక్కడ పెట్టావు? ఐ రిసీవ్డ్ దట్
నెగటివ్ డిసానర్, ఐ రిసీవ్ దట్ షేమ్ మై లార్డ్. ఆ షేమ్ ని, ఆ డిసానర్ ని నేను రిసీవ్ చేసుకుంటున్నాను. ఏది ఐ విల్ టాక్ టు గాడ్ లైక్ దిస్ ఓన్లీ. హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎవరైనా ఏమైనా అన్నారంటే హ్యాపీగా ఫీల్ అవుతాను. అది వాళ్ళకు అది బ్లెస్సింగ్ ఆగిపోతుంది, నాకు బ్లెస్సింగ్స్ వస్తుంటా ఉంటాయి. అర్థమవుతుందా అండి? ఎవరిని ఈ లోకంలో ఎవరైతే రిజెక్ట్ చేస్తారో, ఎవరినైతే ఈ లోకంలో తిట్లు తిడతారో వాళ్ళకే ఆశీర్వాదాలు ఎక్కువ వస్తాయండి. గుర్తు పెట్టుకోండి. వాళ్ళే గొప్ప వాళ్ళైతారు. ఇప్పుడు ఒక తల్లిదండ్రులు ఉన్నారు. ఒక ముగ్గురు పిల్లలు ఉన్నారనుకోండి. ఇద్దరిని బాగా చూస్తున్నారు, గారాబం చేస్తున్నారు. ఒకడిని మాత్రం గారాబంగా చేయట్లేదు, బాగా చూడట్లేదనుకో, ఆ ఒక్కడే గొప్పవాడవుతాడండి. ఆ ఇద్దరు మొద్దులవుతారు. నిజం చెప్తున్నా. అలాంటి అలాంటి క్యారెక్టర్‌లు గూడా చూసాను. సో, అలా గారాబం చేసిన వాళ్ళేమో మొద్దులైతారు. సో, ఇలా ఊకే ఎంత మంచిగా ఉన్నా గూడా కొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ఓర్వరు. వాళ్ళే గొప్ప వాళ్ళైన వాళ్ళున్నారు. సో, వాళ్ళే గొప్పగా ఆశీర్వదించబడిన వాళ్ళున్నారు. చూసారా అండి? ఎవ్రి నెగెటివ్ బిహైండ్ వన్ పాజిటివ్. సో, అలా ఉంటుందన్నట్టు. సో, ఇప్పుడు నమ్మండి మీరు ఈ వాక్యాన్ని. సో, దేవుణ్ణి ప్రేమించే వారికి ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై, చూసారా అండి? సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. రోమీలకు రాసిన 8వ అధ్యాయము 28వ వచనం. మనందరం దేవుణ్ణి ప్రేమిస్తున్నాము. దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి, మనందరిని ఎవరు పిలుచుకున్నారండి? ఈరోజు మనం దేవుణ్ణి నమ్ముతున్నాము అంటే అంటే నేను అనుకున్నానా ఎప్పుడైనా దేవుడిని నమ్మాలని? మీరు అనుకున్నారా ఎప్పుడైనా దేవుడిని నమ్మాలని? ఆయన్నే పిలుచుకున్నాడు. నేనెప్పుడు అనుకోలేదు ఇలా ఆన్‌లైన్‌లో ప్రేయర్ మీటింగ్ పెట్టాలని. ఆయన్నే మొదలుపెట్టాడు. నేనెప్పుడు అనలేదు మీ అందరికీ గూడా ఇలా వాక్యం బోధిస్తా. మీ అందరిని తీసుకొచ్చింది ఆయనే. నన్ను ఈడ కూర్చోబెట్టింది ఆయనే. మనందరిని పిలుచుకున్నది ఆయనే. మనందరిని పరలోకానికి తీసుకెళ్ళింది ఆయనే. ఆయన సంకల్పము, ఒక సంకల్పం ఉంది మన చొప్పున. సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మనందరిని గూడా పిలిచాడు. ఆయన సంకల్పం చొప్పున పరలోక రాజ్యాన్ని ఇవ్వడానికి మనందరిని పిలిచాడు. సో, నువ్వు దేవునిలో ఉన్నప్పుడు ఏది జరిగినా నీ మంచికే. మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. సో, నీకు దేవుల్లో ఉన్నావు. నువ్వు దేవుళ్ళు ఎదుగుతున్నావు. నువ్వు క్రీస్తులో ఉన్నావు. నువ్వు నూతన సృష్టివి. కడగబడ్డావు. బాప్తిజం తీసుకున్నావు. అయినా నీకు శ్రమలు, పోరాటాలు వస్తున్నాయా? నీ మంచికే అండి. నీ మంచికే అది. అర్థమవుతుందా అండి? మనం ఈ దేవుణ్ణి తెలుసుకోక ముందుకు వచ్చిన కష్టాలు వేరు. ఈ దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత వచ్చే కష్టాలు వేరు. సో, ఈ కష్టాలన్నీ కూడా మనల్ని పరిశుద్ధపరచడానికే, నీతి మార్గంలో నడవడానికే, మనల్ని తగ్గించడానికే, ఆ గర్వాన్ని తీసివేయడానికే. ఎందుకంటే గర్విష్ఠులు పరలోక రాజ్యంలో ఉండలేరు. వ్యభిచారులు పరలోక రాజ్యంలో ఉండలేరు. అవినీతి పరులు పరలోక రాజ్యంలో ఉండలేరు. అపరిశుద్ధులు పరలోక రాజ్యం ఉండలేరు. సో, ఇవన్నీ కూడా దేవుడు ఎందుకు అలో చేస్తున్నాడు? నీ లోపల ఆ సామర్థ్యాన్ని పెట్టడానికే, ఆ పరిశుద్ధతలో, ఆ పవిత్రతలో. ఎందుకంటే మనిషికి కష్టాలు లేకపోతే నేర్చుకోలేడండి, తగ్గించుకోలేడు. సో, మనిషికి గనక కష్టాలు లేకపోతే భూమి మీద నిలబడలేడండి. నిలబడలేడు. నిజం చెప్తున్నా. మనిషికి కష్టాలున్నప్పుడు, బాధలున్నప్పుడు, అవమానాలు, నిందలున్నప్పుడే తగ్గించుకుంటాడు, ఓర్చుకుంటాడు. ఆ సహనం పెరుగుతది. సహనం పెరుగుతది. సో, అందుకే నీలో పవర్ వస్తుంది. ఇప్పుడు చిన్న పిల్లలు చూడండి. 5 సంవత్సరాల పిల్లలకి, పుట్టిన పిల్లల నుంచి 5 సంవత్సరాల లోపుకి పిల్లలకి వాళ్ళకు తరచుగా కోల్డ్ వస్తది. తరచుగా ఫీవర్ వస్తది. తరచుగా వాళ్ళకేంటిది ఆహ్, కాఫ్ వస్తుంటా ఉంటది. సిక్ అవుతుంటా అంటారు 5 ఇయర్స్ లోపు. ఎందుకు? నేను డాక్టర్ అయినప్పుడు ఎందుకొస్తున్నాయి సార్ అంటే, ఇవి రావాలండి. ఈ యొక్క ఫీవర్, కోల్డ్, కాఫ్ ఇవన్నీ రావాలి. 5 సంవత్సరాల పిల్లలకు రావాలి. వస్తేనే వాళ్ళ లోపల ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అవుతది. ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ అయ్యి వాళ్ళు పోరాడే శక్తి వస్తది వాళ్ళకు. ఏ రోగం వచ్చినా, ఏ జబ్బొచ్చినా పోరాడే శక్తి వస్తది. అది వస్తేనే మంచిదండి అని అన్నాడు డాక్టరు. ఎందుకు డాక్టర్ అన్నాడు. ఎందుకంటే వాటి వల్ల ఆ బాడీ ఆ నేచర్ మారుతదట. పోరాడే శక్తి వస్తదట. ఇమ్యూనిటీ పవర్ పెరుగుతదట. అది రాకపోతేనే ప్రాబ్లమ్ అండి. వస్తేనే మంచిది. అందుకే మనిషికి గూడా కష్టాలు వస్తేనే మంచిది. రాకపోతేనే ప్రాబ్లము. ఎందుకంటే ఆ కష్టాల్లో దేవుడు నేర్పిస్తాడు. అందరూ దూరం కావాల్సిందే కొన్ని సందర్భాల్లో. దూరం అయితేనే మంచిది. అప్పుడే నీకు మనుషుల విలువ, లేకపోతే దేవుడి విలువ తెలుస్తది. సో, అర్థమవుతుందండి? ఆ ఇమ్యూనిటీ పవర్ బిల్డ్ కావడానికి, నీ లోపల ఆ యొక్క బాడీలో ఆ స్టెమినా పెంచడానికి కొన్ని రోగాలొస్తుంటా ఉంటాయి మనకు. ఆ జలుబు వల్ల మన సామర్థ్యం పెరుగుతది. ఆ జ్వరం వల్ల మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతది. అలాగే నీ కష్టాల వల్ల, నీ కన్నీళ్ల వల్ల నీలో హంబుల్‌నెస్ ఒస్తది. అందుకే మధ్య తరగతి కుటుంబం చాలా నేర్పిస్తదండి, గుర్తుపెట్టుకోండి. మధ్య తరగతి కుటుంబం ఒక ఆశీర్వాదము.
ఎందుకంటే మనం ఎంత ఖర్చు పెట్టాలి, ఏం మాట్లాడాలి, ఎలా మాట్లాడాలి అండ్ ఎలా తగ్గించుకోవాలి. మధ్యతరగతి కుటుంబం చాలా నేర్పిస్తది. తగ్గించుకోవడం నేర్పిస్తది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళకు ఓర్పుని నేర్పిస్తది. సహనాన్ని ఓర్పిస్తది. మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వాళ్ళకు ఏంటిది ఓపికను నేర్పిస్తది. సహనాన్ని నేర్పిస్తది. సో, అలాగే తగ్గించుకునే తత్వాన్ని నేర్పిస్తది. అడ్జస్ట్‌మెంట్ మెంటాలిటీ వస్తది. కాంప్రమైజ్ మెంటాలిటీ వస్తది. ఈ మధ్య తరగతి కుటుంబంలో. సో, ప్రతిదానికి ఒకటుంది. పేదరికంలో ఉన్న వాళ్ళకు కొంత నేర్పిస్తది. మధ్య తరగతిలో ఉన్న వాళ్ళకు కొంత నేర్పిస్తది. డబ్బున్న వాళ్ళకు కొంత నేర్పిస్తది. సో, అంతా నీ మేలుకే జరుగుతుంది. అర్థం చేసుకోండి. మనందరం ఎవరిలో ఉన్నాము? క్రీస్తులో ఉన్నాము. కాబట్టి సమస్తము మన మంచికే జరుగుతుందని మాత్రం మీరు మర్చిపోకండి. దేవుణ్ణి ప్రేమించే వారికి, ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి ఎందుకంటే నువ్వు ప్యూరిఫై కావాలి. దేవుడికి ఇష్టం ఉండదు. నీ లోపల గర్వము, అహంకారము, అపరిశుద్ధత, అపవిత్రత, తగ్గించుకునే తత్వము లేకపోతే దేవుడికి ఇష్టం ఉండదు. అందుకే నువ్వు మారే వరకు చూస్తాడు. మారక శ్రమ పెడతాడు, పోరాటం పెడతాడు. మారట్లేదా నీకు కొన్ని తీసేస్తాడు. కొంతమందిని తీసేసి నువ్వు మారేలాగా మారుస్తాడు. సో, నీ మంచికే అది. రాజ్యానికి వెళ్ళాలా? వద్దా? సో, పరిశుద్ధత లేకుండా పరలోక రాజ్యానికి వెళ్ళాడు. అందుకే నీకు కష్టాలు పరిశుద్ధతకు. అది నీ మంచికే. సో, నువ్వు సుఖంగా అన్ని విషయాల్లో సుఖంగా ఉండి దేవుడిని తెలుసుకోకుండా నరకానికి పోవడము మేలా? లేకపోతే ఈ దేవుణ్ణి తెలుసుకున్నాక అన్ని విషయాల్లో కష్టాలు పడి పరలోక రాజ్యానికి పోవడం మేలా? ఏది మేలు? సో, నువ్వు దేవుణ్ణి తెలుసుకోలేవు. అయినా కూడా నీకు అన్ని సుఖాలున్నాయి. ఏ కష్టం లేదు, ఏ ఆర్థిక ఇబ్బంది లేదు, ఏ సమస్యలు, ఏ పోరాటాలు లేదు. కానీ దేవుణ్ణి తెలుసుకోలేదు. అప్పుడు వాడు ఇలా ఎక్కడికెళ్తాడు? పరలోక రాజ్యానికి వెళ్ళలేడు. నరకానికి వెళ్తాడు. అదే నువ్వు దేవుణ్ణి తెలుసుకున్నావు. నీ కష్టాలు, నీ శ్రమలు, నీ పోరాటాల వల్ల దేవుడు నిన్ను పరిశుద్ధపరిచి, నిన్ను నీతిమంతుడిగా మార్చి పరలోక రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. సో, ఏది మేలు? పరలోక రాజ్యానికి వెళ్ళడం మేలా? అష్ట కష్టాలు పడి, లేకపోతే ఏ కష్టం లేకుండా నరకానికి వెళ్ళడం మేలా? సో, అందుకే దేవుడు ఆ నరకం నుంచి తప్పించడానికే నీ దగ్గర ఉన్నయన్ని తీసేసుకొని, నిన్ను నేర్పించి, నిన్ను రుద్ది, కడిగి, పవిత్రపరిచి, పరిశుద్ధపరిచి, నిన్ను పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అర్థమవుతుందా అండి? నీ ప్రార్థనకు జవాబు వచ్చిందంటే గర్వం వచ్చేస్తది. అందుకే ఆ గర్వం రాకుండా ఉండాలనే దేవుడు డిలే చేస్తున్నాడు నీ ప్రార్థనలకు. సో, అంతా నీ మేలుకే జరుగుతుంది. అంతా నీ మంచికే జరుగుతుంది అని ఎప్పుడు గూడా మర్చిపోవద్దండి. సో, ఈ వాక్యము చాలా గొప్ప వాక్యము. సో, విన్న వాళ్ళందరూ కూడా ధన్యులవును గాక. సో, టుగెదర్ ఫర్ గుడ్. సో, ఫర్ గుడ్ అంతా మంచిగా జరుగుతుందనుకోండి. గాడ్ బ్లెస్ యూ. చాలా మంచి సీరీస్ అమ్మ. సో, విల్ సీ గాడ్ ఇంకెలా మాట్లాడబోతున్నాడు. నాజరుడైన యేసయ్య చాలా మంచి సీరీస్ మాకిచ్చావు. జరుగుతున్నది, జరిగినది, జరగబోయేది అంతా మా మంచికే. అయ్యా ఇప్పటి వరకు రిజెక్షన్ వచ్చిందని బాధపడ్డామయ్యా. అవమానం వచ్చిందని బాధపడ్డామయ్యా. నిందలొచ్చాయని బాధపడ్డామయ్యా. థ్యాంక్ యూ మై లార్డ్. థ్యాంక్ యూ మై లార్డ్. అయ్యా ప్రభువా, మాకు నేర్పిస్తున్నావు తండ్రి. ఎలా ఉండాలి, ఎలా మాట్లాడాలి, ఎలా మార్చుకోవాలి. మా మైండ్ సెట్ ని, మా స్వరూపాన్ని మార్చుతున్నావు తండ్రి. థ్యాంక్ యూ సో మచ్ మై లార్డ్. ఇంత బ్యూటిఫుల్ వర్డ్స్ మేము ఎప్పుడు కూడా వినలేదు నాయన. మాకు ప్రతిరోజు కూడా మమ్మల్ని ఇలా నేర్పించి, మమ్మల్ని కడిగిన ముత్యం లాగా మారుస్తున్నందుకు, ఆత్మలు ఎదుగులాగా, ఆత్మీయంగా ఎదుగులాగా సహాయం చేస్తున్నందుకు మీకే శతకోటి వందనాలు, శతకోటి స్తోత్రాలు, శతకోటి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.